సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఫైర్ స్టేషన్లో నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అగ్నిమాపక స్టేషన్ అధికారి అనిల్ కుమార్ తో పాటు ప్రజలు, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళితో పాటు ఫైర్ సిబ్బంది వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. వారం రోజుల పాటు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అగ్ని ప్రమాదాలు నివారించుటకు ప్రధాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్లు తెలిపారు. 1944వ సంవత్సరంలో నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అమరులు అయ్యారని, వారి జ్ఞాపకార్థం ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుండి ఏప్రిల్ 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతున్నది. ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే 1944లో ముంబైలోని ముజ్గౌ డాక్ యార్డ్లో ఒక నౌకలో అగ్ని ప్రమాదం జరిగినది. అందులో 66 మంది ఫైర్ ఫైటర్స్ అనేవాళ్ళు చనిపోయారన్నమాట. వారి యొక్క స్మృత్యార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు వారిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క సేవలను నిరంతరం పొగుడుతూ వారి యొక్క నిబద్ధతను, విధి నిర్వహణను గుర్తు చేస్తూ ఈ అగ్నిమాపక వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతున్నది. ఈ వారం రోజుల పాటు స్థానిక ప్రజలకు మరియు ఇన్స్టిట్యూషన్స్ యందు, గోడౌన్స్ యందు, కళాశాలలు కానీ, పెట్రోల్ పంపులు కానీ, మిగతా ఎక్కడైతే అగ్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందో అక్కడ ప్రజలను అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు ఏ రకమైనటువంటి తీసుకోవాలో వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఈ ప్రమాదాల నివారణకి మనం అందరం తోడ్పాటును అందిస్తూ అందరికీ అవగాహన కల్పించడం మన యొక్క విధి. అగ్ని ప్రమాద రహిత గజ్వేల్ని నిర్మిద్దాం, మనందరి సహకారంతో ఇదంతా నిర్మించుకుందాం. భారత స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి జరుపుకున్నాం. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక మంచి సందర్భం కూడా మనం చేసుకుంటున్నాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 1944వ సంవత్సరంలో ముంబైలో జరిగినటువంటి డాక్ యార్డ్లో నౌకలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 66 మంది సిబ్బంది చనిపోవడం జరిగింది. వారి స్మృత్యార్థం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వారి పేరు మీద జ్ఞాపకార్థం ఈ యొక్క వారోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మన గజ్వేల్ పట్టణంలో ఈ వారోత్సవాలను ఈరోజు ప్రారంభించుకున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు, చంద్రం సార్ గారు, మిగతా సిబ్బంది, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బార్డర్లో ఈ మాదిరినైతే సైనికులు కంటికి రెప్పలా కాపాడతారో, పోలీస్ శాఖ వారు శాంతి భద్రతలో ఎలాగైతే నిర్వహిస్తారో, ఫైర్ సిబ్బంది కూడా ప్రజలకు ఎలాంటి అగ్ని ప్రమాదాలు రాకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, గజ్వేల్ పట్టణంలో గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో చర్యలు తీసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లకు కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన గజ్వేల్ పట్టణంలో కూడా వారి హయాంలో ఈ ఫైర్ స్టేషన్ రావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది కంటికి రెప్పలా గజ్వేల్ను కాపాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వారోత్సవంలో భాగంగా గోడ పత్రికలు, పాంప్లెట్స్ విడుదల చేయడం జరిగింది. సిబ్బందితో, ఆఫీసర్స్తో రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలే కానీ, కాటన్ మిల్సే కానీ, రైస్ మిల్సే కానీ, అలాగే ఇండస్ట్రీస్ ఏమైనా ఉంటే అవగాహన చేస్తూ పాంప్లెట్స్ ద్వారా, గోడపత్రికల ద్వారా ప్రచారం చేసి ప్రజలకు ఫైర్ అయినప్పుడు ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలో వాళ్ళకు చెప్పినట్టుంటే కొంత మనకు నివారణ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా మీరు కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు మరొకసారి మా పట్టణ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వారోత్సవాలు దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు.